రాజమౌళి సినిమా అంటే ఇంకా అందరికీ ప్రపంచంలో పండగే. అది ఇంతకుముందు సినిమాలంటే ఇండియాలో మన తెలుగు సినిమాలంటే తెలుగు వాళ్ళకి, తమిళ సినిమాలంటే తమిళ వాళ్ళకి ఇలా పండగ వాతావరణంలో ఉండేది. కానీ రాజమౌళిలో వచ్చి దాన్ని మొత్తం మార్చి పడేశారు. ఈ మధ్యలో డబ్బింగ్ సినిమాలు అంటే తెలుగు తమిళం డబ్బింగ్ చేయటము, రీమేక్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాజమౌళి సినిమా ఒకటేసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల భాషలలో ఆడేటువంటి స్టేజ్కి వచ్చిందనమాట. సో కొన్ని భాషలు జపానీస్ భాష అని, చైనీస్ భాష అని అలా డబ్బింగ్ చేయించుకుని ఆడించుకుంటుండే వాళ్ళు. ఇప్పుడు ఈ పర్టికులర్ వారణాసి మూవీ ఏదైతే కొత్తది రాబోతుందో ఇది మాత్రం ఒకటేసారి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుద్దని చెప్పి ఇంతకుముందు రాజమౌళి ఒకసారి చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ సోషల్ మీడియా బజ్ ఏంటంటే 160 కోట్లు దీనికి రైట్స్, ఫారెన్ రైట్స్ అడిగారని చెప్పేసి. అంటే ఏంటంటే ఎబ్రాడ్లో ఈ సినిమా వేసుకోవటం కోసం 120 కోట్లకి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ థియరిటికల్ రైట్స్ ఆఫర్ చేసింది అని చెప్పేసి ప్రస్తుతానికి వస్తున్నటువంటి టాక్ అనమాట. జనరల్గా ఇంతకుముందు బాహుబలి చూసుకుంటే అరౌండ్ 60-70 క్రోర్స్, తర్వాత RRRకి వచ్చేటప్పటికి కొంత 90-95 క్రోర్స్ ఆ రేంజ్లో వచ్చినటువంటి ఫారెన్ థియరిటికల్ రైట్స్ ఆఫరు. ఇప్పుడు ఈ సినిమా ఇదిగా రికార్డ్ అనమాట. 160 క్రోర్స్ ఆఫర్ రావడం అనేది చాలా గ్రేట్. అంటే 160 క్రోర్స్ పెట్టి ఆ సినిమాని కొనుక్కుంటే అది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వాళ్ళకి ఎంత రావాలనేది ఆలోచించండి. సో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు మీద మన దీంట్లో మంచి గెటప్స్తో వస్తున్నాడు మహేష్ బాబు. దీన్ని చాలా టెక్నికల్ అనే రకరకాల టెక్నిక్స్ వాడి ఈ సినిమాని రాజమౌళి తెలకెక్కిస్తున్నాడు. ఎప్పుడా అని చెప్పి దీనికోసం వెయిట్ చేస్తున్నారన్నమాట అందరూ. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి నుంచే 160 కోట్లు స్టార్ట్ అయింది అంటే ఇది కన్ఫర్మ్డ్ ఆఫర్ కాదు, కానీ ఆఫర్ అయితే 160కి వచ్చింది అని చెప్పి అంటున్నారు. మరి 160కి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫర్ ఇచ్చినప్పుడు వేరే కంపెనీలు ఏమైనా ముందుకొచ్చి మళ్ళీ ఇంకేమైనా ఆఫర్ ఇస్తాయా? బట్ ఏది ఏమైనా మన తెలుగు సినిమాకి, మన తెలుగు డైరెక్టర్కి ఫారెన్ థియరిటికల్ రైట్స్ కోసం 160 కోట్లు ఆఫర్ రావడం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గర్వకారణం. ఏది ఏమైనా ఈ సినిమా అన్ని భాషలలో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్, వాటిలో దాదాపు 13+ కంట్రీస్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పుడెప్పుడు వారణాసి వస్తుందా, ఎప్పుడెప్పుడు మహేష్ బాబుని ఆ రాజమౌళి యాక్చువల్గా హీరోని చూపించినటువంటి విధానము డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన డైరెక్షనే ఒక ప్రతి ఒక్క సిన్ పిన్ టు పిన్ ఆయన ఒక డిఫరెంట్ విషయంతో వెళ్తాడనమాట. చూడ్డానికి సింపుల్గా ఉంటారు రాజమౌళి, సినిమా మాత్రం గంభీరంగా ఉంటుంది. బాహుబలి, RRR ఇవన్నీ అసలు స్టోరీని ఆ వే పిక్చరైజేషన్, ఆ విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఆ రియలిస్టిక్గా చూస్తుంటే ఒక యాక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు మహేష్ బాబుకి ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చేటువంటి ఈ వారణాసి. ఎందుకంటే జనరల్గా సౌత్ ఇండియన్ స్టార్ అంటూ ఉంటారు. మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా మల్టీ లాంగ్వేజ్లోకి చాలా తక్కువ వెళ్తాయి అనమాట. కానీ ఈ పర్టికులర్ సినిమా ఒక మల్టీ లాంగ్వేజే కాదు, మొత్తం ప్రపంచం వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ కావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. ఏంటయ్యా అంటే 160 కోట్ల మార్కు ఫారెన్ థియరిటికల్ రైట్స్ కోసం. మరి అది 160 కోట్లకు కన్ఫర్మ్ అవుతుందా, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఈ సోషల్ మీడియా రూమర్స్ ఏంటి, ఎంతవరకు కరెక్ట్ కాదని త్వరలో అయితే మనకి తెలుస్తాయి అనమాట. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 27 2027 ఏప్రిల్లో 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. జనరల్గా మనం ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ అంటే మామూలుగా తెలుగు సినిమా ఓన్లీ ఇటు మన ఆంధ్ర, తెలంగాణ, నైజాం, సీడెడ్ ఇలా ఉండేది. తర్వాత కొంత ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయారు కాబట్టి ఓవర్సీస్ కొన్ని అమెరికాలో ఎక్కువ ఆడేది, తర్వాత కొంత UK, ఆస్ట్రేలియా ఇప్పుడు అన్ని చోట్ల వస్తుంది. బట్ అలాంటిది 120 దేశాలలో వాళ్ళ భాషలలోకి అనువదించి దీన్ని రిలీజ్ చేస్తున్నారంటే రాజమౌళికి వరల్డ్ వైడ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆలోచించుకోండి. ఇందులో మహేష్ బాబుతో పాటు చాలామంది ఫారెన్ యాక్టర్స్ కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఫారెన్ టెక్నీషియన్స్ చాలామంది కలిసి వర్క్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఇన్ని దేశాల్లో రిలీజ్ అయ్యేటువంటి గొప్ప సినిమా వారణాసి అనేది మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు. బాబాయ్.